ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ ఒకరు బైక్ రివ్యూ, నా బైక్ కాస్ట్ ఎంత పడింది, బైక్ తీసుకున్నప్పటి నుంచి ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసినాం, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏమేమి ఉంది, దాని తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీనికి సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బైక్ తీసుకుంటేనే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసేసి 2,99,000 ఉంది. ఇప్పుడు షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,75,000. ఇంకా అడిషనల్గా మీరు రోడ్ సైడ్ అసిస్టెంట్ కానీ అడిషనల్ వ్యారంటీ కింద తీసుకుంటే అరౌండ్ 4 lakh వరకు మనకి బైక్ కాస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది మన చేతికి వచ్చేపాటి. నేను అడిషనల్గా ఏమేమి యాక్సెసరీస్ ఫిట్ చేశా అంటే టాప్ బాక్స్, సైడ్ ప్యానియర్, బైక్కి మొత్తం దగ్గరికి వచ్చారు, బైక్కి టోటల్ పీపీఎఫ్ అండ్ మెటల్ బాడీకి అంతా సిరామిక్ కోటింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫీచర్స్ హైలైట్ ఏంటంటే ఇంజన్ వచ్చేసి 348 cc వస్తుంది, 39 పవర్ వస్తుంది, టార్క్ వచ్చేసి 32 వస్తుంది, మైలేజ్ వచ్చేసి 23 అని చెప్తారు షోరూమ్ వాళ్ళు. బట్ ఇది ఇచ్చేది 13 నుంచి 15 నుంచి రాదు. ఇంకా దీని వెయిట్ వచ్చేసేసి చూస్తే అరౌండ్ 200 kg వస్తుంది. ఎక్స్ట్రా షోరూమ్ ప్రైస్ ప్రకారం వచ్చేసి 196 kg. దీంట్లో ఫీచర్స్ వచ్చేపాటికి బటన్, యాక్చువల్గా ఇది మొత్తం సెన్సార్ సిస్టమ్ అనమాట, వితౌట్ కీ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ప్రాసెస్. ఇది ఆన్ చేస్తేనే మనకి వచ్చే కంట్రోలర్స్కి ఉన్న డిస్ప్లే మొత్తం కనెక్టివిటీ, టైము, ఇది వచ్చేసి ఫ్యూయల్, ఇది వచ్చేసి ఇంజన్ హీట్, ఇది ఫ్రంట్ టైర్లో ఎంత గాలి ఉంది అనేసి, ఇది బ్యాక్ టైర్లో ఎంత గాలి ఉంది అనేసి. ఇంకా దీంట్లో వచ్చేసేసి డివైడెడ్ 4 మోడ్స్ ఉంటాయి. ఒకటి క్యాజువల్, రేసింగ్, స్ట్రీట్ అండ్ సింపుల్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హైలైట్ చూస్తే ఇది పెట్రోల్ ట్యాంక్ కానీ సీట్ కానీ ఓపెన్ చేయాలంటే మొత్తం ఇక్కడ కీ సిస్టమే. ఫ్యూయల్ బటన్ అనేసి నొక్కితే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సీట్ అనేసి వస్తే సీట్ ఓపెన్ అయిపోతుంది. ఇది దీని సిస్టమ్. ఇంకా దీని పర్ఫార్మెన్స్ వరకు పోతే, సర్వీస్ పరంగా పోతే, నేను వచ్చేసి బైక్ పర్చేస్ చేసిన డేట్ 2024 Jan 1 తీసుకున్నప్పుడు వితిన్ 2 daysకే నాకు బైక్ క్యాలిబర్ ఇష్యూ అనేది వచ్చేసింది. ఇక్కడ ఈ క్యాలిబర్ ఏదైతే ఉందో ఈ స్మోక్ వచ్చేసేసి ఈ ప్లేట్ అంతా రెడ్ కలర్ లేక వచ్చేసింది, ఇంక్లూడింగ్ ఒక 200 to 300 kilometers రేంజ్. అప్పుడు షోరూమ్ వాళ్ళు తీసుకున్న తర్వాత 1 week పెట్టుకున్నారు. ఏబిఎస్, దాని తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత కూడా క్యాలిబర్ కూడా చేంజ్ చేశారు. బట్ నో యూస్. మళ్ళీ దాని తర్వాత సెన్సార్ సిస్టమ్ అంతా పాడేయండి, మొత్తం వైరింగ్ కిట్ అంతా చేంజ్ చేసిన తర్వాత కింద ఈ ఆయిల్ పైప్ ఉందా, ఈ ఆయిల్ పైపు మొత్తం ఆన్ రన్నింగ్లో పగిలిపోయింది. దాని తర్వాత ముందర ఫ్రంట్ టైర్, షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఎయిర్ వచ్చేసేసి టైర్ వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ చైన్స్ ప్యాకెట్ నుంచి సౌండ్ వస్తుంటే అది చెప్పా వాళ్ళకి దగ్గర ఒక్కొక్క పార్ట్. ఇక్కడ ఇది చైన్స్ ప్యాకెట్ రబ్బర్ పోయేసి ఇప్పుడు 3 months అవుతుంది, ఇంక్లూడింగ్ 4 months అరౌండ్. ఇంతవరకు షోరూమ్ నుంచి ఎటువంటి ఇది లేదు. ఏమన్నంటే సార్ తెప్పిస్తాం సార్ ఇది అన్నారు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఈచ్ పార్ట్, ఒక్క పార్ట్ పోయినా 3 to 4 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. ఒక్కొక్క టైర్ కాస్ట్ వచ్చేసి నువ్వు షోరూమ్ పరంగా పోతే 70,000 ఉంటాయి 2 టైర్స్ కలిపి. నువ్వు బయట ఏదైనా మార్కెట్లో పర్చేస్ చేసినా ఈచ్ టైర్ కాస్ట్ వచ్చేసి 30,000 వస్తుంది. ఇంకా బండ్లో హైలైట్ ఫీచర్ ఏంటి అంటే వైజర్ అప్డేట్. ఆటోమేటిక్గా నీ స్పీడ్ని బట్టి అయినా లేకుంటే నీ అడ్జస్ట్ ప్రకారమైన వైజర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా పార్కింగ్ లైట్స్, పార్కింగ్ లైట్, సైడ్ ఇండికేటర్స్ మొత్తం అంతా బటన్ కంట్రోల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇగ్నిషన్ ఆల్సో. దీన్ని ఎగ్జాస్ట్ వచ్చేసి డబుల్ ఎగ్జాస్ట్ ఉంటుంది, బట్ సింగిల్ సిలిండర్ బైక్ అయితే. రీడింగ్ వినండి ఒకసారి ప్రతి దగ్గర ఛాలెంజ్. పర్ఫార్మెన్స్ లెవెల్స్ అయితే ఆన్ రోడ్కి ఆసమ్ ఉంటుంది, ఆఫ్ రోడ్కి అయితే ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకంటే దీంట్లో స్పోక్ వీల్ ఉంటుంది, అలై వీల్ ఉంటుంది. స్పోక్ వీల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 73 mm వస్తుంది హైట్, దానికి డిఫరెన్స్ ఏంటంటే అది ఇంకా హైట్ వస్తుంది, ఇంక్లూడింగ్ స్పోక్ వీల్ వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా తక్కువ, ఇంక్లూడింగ్ ప్యానియర్స్ కానీ లేకుంటే ఎక్కువ హెవీ వెయిట్ వెనకలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ బ్రేకర్లు కూడా తగులుతుంది. సో టోటల్ బైక్ కండిషన్ అయితే ఇది. ఎవరైనా బైక్ పర్చేస్ చేయాలనుకుంటే మెయిన్ థింగ్స్, దీని స్పేర్ పార్ట్స్ అయితే 3 to 4 months వరకు దొరకవు, ఒకవేళ పోతే
షోరూమ్ వాళ్ళు మొత్తం ఓవరాల్ ఇండియా మీద బెనెలీ షోరూమ్. నేను చెప్పిన రిమార్క్ చెప్తాను నాకు జరిగిన తీసుకోసం అనిపిస్తే వాళ్ళు బైక్ పార్ట్స్ డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఇది 4 months అవుతుంది బైక్ పార్ట్స్. ఇక్కడ అడిగితే మాకు సంబంధం లేదు అది ఇది అనేసి అన్నారు. సో వాళ్ళ హెయిర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాట్లాడారు. సార్ మేము క్లియరెన్స్ ఇస్తాము, మాకు కొంచెం టైం కావాలని. 1 month అన్నారు, దగ్గర 4 months అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టోటల్ బైక్ కాస్ట్ కన్నా ఎక్స్పెన్సివ్ అంటే సర్వీస్ కాస్ట్ వస్తుంది. ఒక్కొక్క సర్వీస్ ఇంక్లూడింగ్ 5 to 7,000. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో, ఈ బ్రేక్ ప్యాడ్స్ బయట ఎక్కడ దొరకవు, షోరూంలోనే దొరుకుతాయి. ఈ ఒక్కటి పోవడం వల్ల దగ్గర 3 weeks నేను బైక్ పక్కన పెట్టేస్తాను. ఒక్క బ్రేక్ ప్యాడ్ సెట్ వచ్చేసి 4,000 or 5,000 చేంజ్ అంటే ఒకటి, బ్యాక్ సైడ్ 200 చేంజ్ వస్తుంది. సో బైక్ తీసుకోవాలనుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తీసుకునేది పెద్ద పని కాదు, దాని తర్వాత వచ్చి మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది. ఈచ్ వన్ టైర్, ఒక్కొక్క టైర్ 30,000 to 40,000 ఉంటుంది. దాని తర్వాత బైక్ 22,000. దీని బదులు BMW ఉంటుంది. వాంటర్స్ వీళ్ళు రీసెంట్గా కొత్తగా లాంచ్ చేశారు. బట్ సర్వీస్ పరంగా తీసుకుంటే ఓవరాల్ ఇండియా మీద పార్ట్స్ ఎక్కడ దొరకవు. నన్ను అడిగితే ఈ బైక్ని తీసుకోకుండానే మంచిది. ఇది కూడా రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే అన్నయ్య బైక్స్ గురించి ఇది అనేసి అన్నారు. నేను వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి ట్యాగ్ చేయండి, నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. టోటల్ బైక్ అయితే ఇది. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే ఆన్ రోడ్ ఆసమ్ ఉంటుంది. ఇది నార్మల్ దీంట్లో ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఎకో మోడ్లోనే పెట్టేసుకుంటే కొంచెం ఫ్యూయల్ అనేది ప్రాపర్ ఉంటుంది. నేను టాప్ స్పీడ్ 30 years రోడ్ కట్ మాత్రం ఆసం ఉంటుంది. మీరు ఇంక్లూడింగ్ ఎంతైనా అంటే ఎంతవరకు పోయినా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆన్ రోడింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ బైక్ ముందర 1కి 2 సార్లు ఆలోచించండి. దగ్గర అరౌండ్ 4 lakhs పెడుతున్నారు మనకి. దీన్ని తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో దాని మెయింటెనెన్స్ కూడా దానికి డబల్ ఉంటుంది. సో 1కి 2 సార్లు థింక్ చేయండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు పిన్ చేయండి. థ్యాంక్ యూ.